హాయ్ అండి. వెల్కమ్ టు లహరి బేసిక్ నాలెడ్జ్ కోచింగ్ వీడియోస్. ఎందుకు అనంటే చాలా రోజుల తర్వాత అందరిని మిస్ అయ్యాను. మిస్ యూ సో మచ్. ఎందుకు అనంటే చాలా పెళ్ళిలో బిజీ ఉన్నానండి. బిజీ అంటే నార్మల్ బిజీ కాదు. ఇటు ఆన్లైన్ ఇటు ఆఫ్లైన్ రెండు చూసుకోవాల్సి వస్తుంది కదా. అందుకనే కొంచెం బిజీ ఉందండి. అందుకే వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదు. సారీ సారీ సారీ. ఏమనుకోవద్దు అందరూ కూడా. ఇక నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా పెడతాను. నా కటింగ్ నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కటింగ్ చేసి చాలా మంది అయితే పెట్టారండి. అసలు నన్ను చూసి ఇంత ఇన్స్పైర్ అయ్యి ఇలా కటింగ్ నేర్చుకున్నారు అని అంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా చాలా మంది లంగా బ్లౌజెస్ కూడా కుట్టి పెట్టారండి. వాళ్ళందరూ కూడా ఎంత ముద్దు ముద్దుగా కుట్టారు. కొంతమంది అయితే అక్క మీరు చెప్పిన తర్వాత చాలా అంటే ఈజీగా అనిపించింది అక్క అని అలా చెప్పారు. అందుకోసమే మళ్ళీ మన వీడియోస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈ 4 రోజులు అయినా సరే, అంటే ఎన్ని రోజులు టైం ఉంటే అన్ని రోజులలో ఫటాఫట్ అయితే నేను స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఈజీగా ప్రతి విషయం కూడా చాలా చాలా అంటే ఇప్పుడు ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేది ఉంది, అది ఎన్ని రకాల టిప్స్ తోనైతే కుట్టొచ్చు. ప్రతిదీ కూడా ఎంత ఈజీగా కుట్టాలో నేనైతే మీకు చెప్పడానికి రెడీ ఉన్నాను. నేర్చుకోవడానికి మళ్ళీ మీరు అయితే రెడీ కండి. ఇంకోటి ఏంటి అని అంటే వీడియో మాత్రం ఏమాత్రం స్కిప్ చేయొద్దు. ఎందుకంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎక్కడ ఏ చిన్న టిప్స్ తోనైనా కూడా బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి ఖరాబ్ అయిపోతాయి. అందుకనే చెప్తున్నాను. అందరూ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అందుకని మళ్ళొకసారి అందరికి చెప్తున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా కావాలంటే ఈ వీడియో షేర్ చేయండి. ప్రతి వాళ్ళైతే వీడియో చూడడానికి అయితే టోటల్ గా స్కిప్ చేయకుండా చూసుకోండి. ఎందుకనంటే ఈ బ్లౌజ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్క బ్లౌజ్ చూసి మీరు స్టిచ్చింగ్ చేశారంటే బ్లౌజ్ కుట్టడం అనేది ఎంత ఈజీయో మీకు అయితే అర్థమవుతుంది. నేను అందుకనే చెప్తున్నాను. 1-2 సార్లు మళ్ళొకసారి చెప్తున్నాను. ఎందుకంటే బేసిక్ గా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇంట్లో వరకు కుట్టుకున్నా కూడా చాలా మనీ అయితే సేవ్ చేయొచ్చు. ఒకసారి మనం వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. ఒక్కసారి దగ్గరికి రండి, నేను చూపిస్తాను. ప్రతిదీ కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంతకుముందు. నార్మల్ సాదా బ్లౌజ్ కొలత బ్లౌజ్ తోని కటింగ్ చేయడం ఇలా అండి. మనం చేసిన ప్రతి కటింగ్ అనేది ఇక్కడ నేను క్లియర్ గా చూపిస్తున్నాను. ఇది అనేది మన హ్యాండ్స్ అండి, ఓకేనా. ఇది మనం కట్ చేసుకున్న హ్యాండ్, ఇది మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్, అర్థమవుతుందా. ఇది మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్స్, ఓకేనా. ఈ 3 అయితే మనకు మెయిన్ అండి. మెయిన్ గా మనకు కావాల్సిన ఈ 3 పార్ట్స్. ఈ 3 పార్ట్స్లలో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది హ్యాండ్ పార్ట్. ఇప్పుడు ఇలా మీరు చూసినట్టయితే ఇలా 2 హ్యాండ్స్ ఉంటాయండి. ఇలా చూడండి, ఇలా 2 ఉంటాయి. మీరు ఒక చిన్న మార్క్ వేసుకోవాలి. ఎందుకనంటే ఇది ఒకటి ఫ్రంట్ అని వేసుకోండి, ఒకటి బ్యాక్ అని వేసుకోండి, ఓకేనా. ఇది ఎందుకు అనంటే లేదు అనంటే ఒక చిన్న మార్క్ వేసుకోండి. ఇది ఒక మార్క్, ఇది ఒక మార్క్. ఎందుకు అనంటే ఉల్టా సీదా తెలవడం కోసం అనంటే ఇది చూడండి. ఇప్పుడు ఇది ఒక మార్క్ వేసుకున్నాము, ఇది ఒక మార్క్ వేసుకున్నాం కదా. ఇవి 2 ఉల్టా. అంటే ఉల్టా సీదా అంటే ఎటు కరెక్ట్ గా ఉంటుంది, ఎటు తప్పుగా ఉంటుందో మీకు తెలియదు కదా. అందుకనే ఇప్పుడు ఇలా చూడండి. ఇప్పుడు మనం మార్క్ వేసుకున్న దిక్కు మనం ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి అయితే కుట్టుకోవాలి. ఇది దేనికోసం అంటే పంపకం పట్టి కోసం. ఇలా చూసారా. నేను పింక్ దారం ఎందుకు పెట్టాను అంటే, ఇప్పుడు నేను ఇలా కుట్టాను. ఈ పింక్ దారం ఎందుకు పెట్టాను అంటే మీకు ఈజీగా అర్థం కావడం కోసం. యాక్చువల్గా నేను మెరూన్ దారం పెట్టొచ్చు, కాదు అంటే మీకు అర్థం కావాలి కదా. నేను ఎంతైతే ఫోల్డ్ చేశాను, ఇలా ఇంతే ఫోల్డ్ చేశాను. చూడండి, ఇలా దారం కనబడుతుంది కదా, ఇలా. ఇప్పుడు మనకి ఇంకోటి అర్థం కావడానికి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇలానే మార్కింగ్ అనేది లోపలికి రావాలి. ఇప్పుడు దీన్ని కూడా ఇలానే కుట్టేయండి. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు పంపకానికి అయితే ఫోల్డింగ్ చేసుకోవడానికి ఇలా తీసుకొని ఇటు సైడ్ ఒక చిన్నగా కుట్టేసుకోండి. ఇలా తర్వాత ఒక 1/2 ఇంచ్ మనం కచ్చిక ఇచ్చాం కదా, ఇక్కడ ఈ కచ్చిక వరకు అయితే ఇలా రావాలి. ఇలా ఒక 1 ఇంచ్ వరకు ఇలా అయితే మీరు స్టిచ్చింగ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఇలా అన్నట్టయితే కరెక్ట్ గా మనకి ఇలా లైన్ అనేది వస్తుంది. ఇలా గోర్ధం చేసుకున్నా కూడా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా ఈ కచ్చిక ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు ఇలా కుట్టేయండి. ఇలా అయితే కుట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా మనం ఒక నేల్తోనైతే ఇలా అన్నట్టయితే
కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది లెఫ్ట్ హ్యాండ్ అంటే ఈ లోతుగా కట్ చేసింది లెఫ్ట్ సైడ్, ఇటు లోతుగా కట్ చేసింది రైట్ సైడ్. ఓకేనా, మీకు అర్థమైందా? ఇప్పుడు మన హ్యాండ్స్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మడత పెట్టేసి పక్కకు పెట్టేయండి. ఇంకొకటి వచ్చేసి మన బ్యాక్ పార్ట్ ఒకసారి చూడండి. ఇది మన బ్యాక్ పార్ట్. నేను కూడా చెప్పాను కదా బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇలా బ్యాక్ పార్ట్ ఉంది కదా, నేను ఇలా ఖచ్చితంగా పెట్టాను కదా మార్కింగ్ దగ్గర ఒక మార్క్ వేసుకోమని చెప్పాను కదా. ఇలా మన ప్లేట్ అనేది ఒక్కసారి మన దగ్గర కొలత బ్లౌజ్ ఉన్నట్టయితే మీరు చూసుకోండి, ఇది ఎలా ఉంది. ఇక్కడ లా ఉంది, ఇక్కడ సన్నగా వచ్చేసింది కదా. ఇలానే సేమ్ టు సేమ్ మనమైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇలా ఈ ఖచ్చితంగా ఉంది కదా. ఫస్ట్ ఒకవేళ ఇక్కడ దాకా ఉంది చూడండి కరెక్ట్గా. ఒకవేళ రాని వాళ్ళైతే ఒక్కసారి వేలుతో ఇలా అనండి. ఇక్కడ సన్నగా రావాలి, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లావు రావాలి. ఇలా 2 సార్లనైతే మీరు మార్క్ వేసుకోండి. ఇలా ఇక్కడ సన్నగా ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లావుగా నేను కుడుతున్నాను, మీరు ఒకసారి చూడండి. ఇలా ఇక్కడ దాకైతే సన్నగా వచ్చేసింది. ఇటు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఇలా అయితే నేను కుట్టేశాను. ఒకసారి చూసారా ఎలా ఉందో? ఇలా అయితే మనం కుట్టేసుకోవాలి. తర్వాత మన వేలుతో ఒక్కసారి అయితే ఇలా అనండి. చూడండి, బ్యాక్ సేమ్ టు సేమ్ ఇది అనేది కరెక్ట్గా లెంత్ లెవెల్ అనేది రావాలండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్లాతులలో ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి ఉక్స్ కాజా పట్టి కట్ చేసుకునేది అని చెప్పాను కదా, అదొకటి. మన చేప్ పట్టీలు అంటే బెల్ట్ కోసం అని తీసుకున్న ఈ పార్ట్స్ లాంటివి 2 ఉంటాయి. ఇవి ఇలా షేప్ ఉంటుంది. ఇవి పక్కకు పెట్టేయండి. ఇవి గల్ల పట్టీలు. ఇలా ఒక 3 గల్ల పట్టీలు అయితే పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ఇదంతా కూడా మనకు వేస్టేజ్ అనుకుంటాం, కానీ మనకు ఈ వెనుక సైడ్ పట్టీ వేయడానికి అయితే పంపకాని పట్టీకి ఒక క్లాత్ అయితే కావాలి. అది ఎలా కట్ చేసుకుంటున్నానో చూడండి. ఎంత అంటే ఇక్కడ మనకి ఇంకొక పట్టీ అయితే మిగిలిందండి. దీంట్లో మనమైతే ఒకసారి చూద్దాం. ఇలా నేనైతే ఒక పట్టీ అయితే కట్ చేసుకుంటున్నాను. మనకి ఏదైనా క్లాత్ మిగిలితే సరిపోతుందండి. ఈ మిగిలిన క్లాత్లో కరెక్ట్గా ఒక 3 ఇంచుల వరకు అయితే ఈ పట్టీ తీసుకోవాలి. మనము 3 ఇంచులతోని మనకి ఎంతైతే సరిపోతుందో అంత క్లాత్ అయితే జాయింట్ చేసుకుందాం. ఒకసారి చూడండి, ఇది ఒక పీస్, ఇది 2వ పీస్ కదా. ఈ 2 పీసులని ఇలా జాయింట్ చేసుకుందాం. ఇలా చూడండి, మీరు ఒకటేసారి జాయింట్ చేసుకున్నట్టయితే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ 2 పీసెస్ చేసుకున్నాం కదా, అయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఇలా. ఓకేనా, ఇప్పుడు సమానంగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్ అయితే ఏదైతే ఉందో దీన్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా లెవెలింగ్ అనేది కట్ చేసుకోండి. ఇలా టోటల్గా మనం చేసుకునే క్లాత్ అంతా నీట్ ఫినిషింగ్ ఉండాలండి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ఇది చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన దాన్ని ఒక్క సైడ్ ఇలా ఒక సన్నగా ఒక 1/2 ఇంచ్ అయితే మడత పెట్టేయండి. ఇలా మడత పెట్టిన క్లాత్ ఇలా అయితే కుట్టేసుకోండి. ఇలా కుట్టాం కదా. ఒకవేళ కావాలి అని అంటే డైరెక్ట్గా దీన్నైనా మడుచుకోవడానికి అవైలబుల్లో ఉంటుంది. అలా మనం తీసుకోలేదు కాబట్టి మనం ఎదురుగా ఈ పట్టీ వేసుకుంటే ఏంటంటే బ్లౌజ్ అనేది పైకి లేవకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ కదా, మనం ఇటు ప్లేట్ పెట్టాం కదా, ఇది కాకుండా సీదా తీసుకోవాలి. సీదా పార్ట్కి ఇది సీదా పార్ట్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే ఖచ్చితంగా వదిలిపెట్టాలి. ఇప్పుడు మనం ఇక్కడ ప్లేట్ పెట్టాం కదా, ఒక చిన్నగా ఇలా ఫోల్డ్ చేయండి. ఒక చిన్నగా, ఎందుకు అనంటే నేను తర్వాత మెన్షన్ చేస్తాను. ఒక 1/2 ఇంచ్ చిన్న పీల్ట్ లాగా అంటే చిన్నగా కుచ్చులాగా ఇలా పెట్టేసుకొని ఒక్కసారి చూసుకోండి. కరెక్ట్గా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా పెట్టేసి మనం దారం కడిగేసి కరెక్ట్గా లెవెల్గా అయితే చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది కుట్టు కదా, డైరెక్ట్గా ఇట్లా అనండి. ఇది కుట్టిన తర్వాత ఇలా అన్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఈ క్లాత్ ఇటు పక్కకి మన రైట్ సైడే ఉండాలి. ఇది ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంటే
మనం వేసే కుట్టు అనేది ఈ బ్లౌజ్ పైన పడవద్దు, ఈ క్లాత్ పైన పడాలి. అర్థమైందా? ఇలా నీట్గా జాగ్రత్తగా మీరు ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మనం చెయ్యాలనుకున్న బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అంటే మన చేతులు కంప్లీట్ అయిపోయాయి, బ్యాక్ నెక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇవి రెండు అయితే పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్స్. ఇప్పుడు దీన్ని కూడా మీరు ఒక చిన్నగా మార్కింగ్ లాగా వేసుకోండి. దీనికి కూడా ఒక మార్క్ వేసుకోండి. ఇది అనేది మార్కింగ్స్. ఈ మార్కింగ్స్ లో మన బ్లౌజ్ కి ఈ పార్ట్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దాము. చూడండి, ఇది ఎంత ఉంది? ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఇదైతే 3 ఇంచెస్ వరకు ఉంది. కరెక్ట్ గా 2.5 ఇంచెస్ వరకు అయితే ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 4 ఏళ్ళు అయితే వదిలిపెట్టండి. అంటే ఫ్రంట్ నుంచి ఒక 4 ఏళ్ళు వదిలిపెట్టండి. మీకు ఐడియా కోసం అనే చెప్తున్నాను, టేపు కొలతలతోని కాదు. ఇది బేసిక్ నాలెడ్జ్ వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. నార్మల్ గా మీకు ఎలానో నేను చెప్తున్నాను. 4 వేలు వదిలిపెట్టండి. ఇక్కడ ఒకటి మార్కింగ్ వేసుకోండి, తర్వాత 2 వేళ్ళు, తర్వాత 2 వేలు ఇలా వేసేసి 3 ఇంచెస్ వరకు అయితే ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి. అంటే ఇలా. తర్వాత ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది ఇటు ఉంది కదా, కరెక్ట్ ఈ చంక భాగం ఉంది కదా, ఈ చంక భాగం అంటే ఇక్కడ మనం వేసుకున్న మార్కింగ్ కి కరెక్ట్గా ఇలా చూసుకోండి. ఇలా చూసుకున్న దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేయండి. తర్వాత ఈ రెండింటి మధ్యలో ఒక మార్క్ చేయండి. తర్వాత ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ ఇంకొక ప్లేట్ కూడా పెట్టేసుకోవచ్చు అండి. అది మధ్యలో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి 2 ఇంచుల వరకైనా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి ఇట్లా 2 ఏళ్ళు వదిలిపెట్టైనా పెట్టుకోవచ్చు, లేదంటే 3 ఏళ్ళు వదిలిపెట్టైనా పెట్టుకోవచ్చు. అంటే ఈ ప్లేట్ అనేది ఆప్షనల్. ఇది అంటే మనం చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు. ఇది అంత పెద్ద ఎసెన్షియల్ ఏం కాదు. బట్ ఇవి మాత్రం ఈ 3 డాట్స్ మాత్రం మెయిన్ అండి. అందులో ఈ డాట్ మాత్రం చాలా అంటే చాలా మెయిన్. ఇది ఒక్కటి వచ్చినట్టయితే మనకు ఈ ఫిగర్ అనేది, చెస్ట్ అనేది కరెక్ట్ గా సెట్ అవుతుంది మన బాడీకి. ఇది ఎలా కుట్టాలో నేను చూపిస్తాను. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇలా చేసుకున్న దాంట్లో కరెక్ట్ మిడిల్ లో అయితే ఒక పాయింట్ ఇలా ఇచ్చుకోవాలి. ఇక్కడ కూడా ఇలా 4 సైడ్స్ అయితే ఇలా మార్కింగ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ డాట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరు గమనించండి. టోటల్ గా ఇవి ఎలా ఉన్నాయో కనబడుతుంది కదా. ఇది కొంచెం లా ఉంది, ఇది ఇలా ఉంది కదా. ఎలా అయితే ఉందో మనం అలానే స్టిచ్ చేద్దాం. ఒక్కసారి చూడండి. ఇలా ఫస్ట్ ఈ డాట్ అయితే మిడిల్ లో తీసుకోండి. తీసుకొని ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మన క్లాత్ చిన్న పార్ట్ అయితే కిందికి ఉంది, పెద్ద పార్ట్ అయితే పైకి ఉంది కదా. అలానే పెద్ద పార్ట్ కిందికి, మళ్ళీ చిన్న పార్ట్ అయితే పైకి ఇలా రావాలి. సేమ్ అదైతే ఎలా కుట్టుకున్నామో ఇది కూడా అలానే కుట్టేసుకోవాలి. టోటల్గా ఎప్పుడు కుట్టుకున్నా కూడా 2 కొలతలు అయితే సమానంగా ఉండేటట్టు మీరు చూసుకోవాలి. ఒక్కసారి ఇది చూడండి. టోటల్గా ఈ పెద్ద ప్లేట్ అయితే అయిపోయింది కదా. ఇది కూడా ఇలానే ఇలా మడత పెట్టేయండి. ఇలా ఒక్కసారి చూడండి. ఇలా ఓకేనా. ఇది కూడా థర్డ్ ప్లేట్ కూడా ఇలానే. లాస్ట్ది కూడా ఇలా. ఈ మార్కింగ్ డాట్స్ అనేవి ఇక మళ్ళీ ఒక క్లాస్లో నేను క్లియర్గా చెప్తాను. ఒకసారి చూడండి. ఇలా పైకి లేవాలి. ఇప్పుడు చూడండి, ఫిగర్ పార్ట్ అనేది ఇలా వేస్తుంది. ఇప్పుడు మనం చూడండి, నేను ఎలా వేసాను. ఇలా చూసారు కదా, ఇలా వేసేయండి. ఇందులో కూడా ఇప్పుడు సేమ్ యాజ్ టీస్గా ఇలానే ఇంకొకటి కూడా తీసుకోవాలి. నేను ఇప్పుడు ఎలా ప్లేట్స్ అయితే పెట్టాను, ఎన్ని ఇంచులు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను. చిన్న చిన్న షార్ట్స్లలో అయితే నేను చెప్తాను ఇవి. ఎందుకంటే మనకు బ్లౌజ్ వీడియో అయితే కంపల్సరీ కావాలి కదా, అందుకని కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉంది. ఇలా ఫ్రంట్ పార్ట్స్ అయితే మనకి ఈ ఫిగర్ పార్ట్స్ అయితే
మనకు రెడీ అయిపోయింది. చూడండి ఇలా కుట్టేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, ఇవి 2 బెల్ట్ అండి. ఇక్కడ మనం ఫ్రంట్ వేసుకుంటాం కదా, నేను చూపిస్తాను క్లియర్ గా. ఇలా ఉంటాయి కదా, ఇవి 2 అన్నమాట. ఇలా చూసారు కదా, ఇది దీని మధ్యలో మనము కొంచెం ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకున్నట్టయితే స్టిఫ్ గా ఉంటాయి. చూడండి, యాక్చువల్ గా అయితే 2 తీసుకోవచ్చు, ఒకటి. నేనైతే యాక్చువల్ గా 4 తీసుకున్నాను. ఇవి 2 ఒక సైడ్, ఇవి 2 ఒక సైడ్. ఇవి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇలా మీరైతే స్టిచ్ చేసుకోండి ఒక్కసారి. అంటే ఇట్లా వీలా ఉంది కదా, ఇట్లా కర్వ్ లాగా, ఇదిని మాత్రం కుట్టేయద్దు. ఇట్లా స్ట్రైట్ గా ఉంది కదా, ఈ స్ట్రైట్ గా ఉన్న సైడ్ అయితే ఇలా కుట్టేయండి. ఇలా చూసారు కదా, ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇదైతే సీదా, ఇదైతే ఉల్టా కదా. మనం ఇలా అంటే వేరే క్లాత్ అయినా సరే, కొంచెం మ్యాచింగ్ క్లాత్ అయినా సరే, ఇలా ఒక 2 లేయర్స్ అయితే తీసుకోండి. ఇది ఎందుకు అంటే మనకి ఇక్కడ ఉన్న పార్ట్ కింద ఫిగర్ ఉంటుంది కదా, అది గ్రిప్ ఉండడం కోసం అయితే మనం ఇలా వేసుకోవాలి. ఇలా కరెక్ట్ గా ఇవి 4 వరుసలు అయితే ఇలా చూసుకొని మీద ఒక హాఫ్ ఇంచ్ ఇలా 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 లాస్ట్కి అయితే ఒక కుట్టేసుకోండి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఇది ఎంత నీట్ అంటే లావుగా అయితే వస్తుంది. ఇలా ఇలా లావుగా, ఇది కూడా ఇలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇలా వేసుకోవాలి. ఒకసారి చూడండి ఎలా ఉందో, ఇలా అయితే కుట్టేసుకోండి. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ అనేవి క్లియర్ గా మనకు అర్థమవుతున్నాయి ఎలా ఉందో. ఇలా ఇలా ఉంది కదా, ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఈ 2 పార్ట్స్ అయితే మనకు రెడీ అయిపోయాయి కదా. ఈ 2 కూడా ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది సీదా పార్ట్, ఇది సీదా పార్ట్. ఇక్కడ నుంచి ఇది ఉంది కదా, ఇప్పుడు మనకి ఇదైతే ఎలా కనిపిస్తుంది కదా, ఈ పార్ట్ కి ఇక్కడ నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. కరెక్ట్ గా చూడండి, ఇలా ఇలా ఇక్కడ నుంచి ఇలా మనం దీన్ని కూడా లాగి పట్టకూడదు. ఇలా లూజ్ గా కుట్టేసుకోవాలి. ఇలా ఒకసారి చూడండి మీరు, కుట్టిన తర్వాత ఎలా ఏర్పడుతుంది. ఇలా ఉంది, ఇలా వచ్చేస్తుంది. చూసారా, ఇలా అయితే వస్తుంది. ఇలా రావాలి. దానికోసం ఇంకొక సైడ్ కూడా ఇప్పుడు మనం అది పైనుంచి వేసాం కదా, ఇది కింద నుంచి అయితే వేసుకోవాలి. ఇలా సేమ్ దానికైతే ఎలా కుట్టాము, దీన్ని కూడా ఇలానే కుట్టేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు మనం కాజా ఉక్సు పట్టి అన్నాం కదా, దానికోసం మనం కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, ఇది అయితే కొంచెం పెద్దగా ఉంటుంది, ఇంకొక పట్టు అయితే సన్నగా ఉంటుంది. ఇవి 2 చూసారు కదా, ఇది ఒకటి హుక్స్ పట్టి, ఒకటి కాజా పట్టి. ఇప్పుడు ఈ కాజా పట్టి ఉంది కదా, దీన్ని కింద పెట్టేసి దీన్ని పైకి మడవండి. చూసారు కదా, ఇది కింద పెట్టేసి దీన్ని పైకి అయితే మడతేయండి. ఇలా ఇలా ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఇలా కుట్టాను కదా, దీన్ని చిన్నగా మడత పెట్టి మళ్ళీ ఒక కుట్టు అయితే ఇట్లా మడత పెట్టుకోండి. ఇది ఎక్కడి వరకు రావాలంటే ఈ కుట్టుకు కరెక్ట్ గా పై వరకు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా ఇంతవరకే రావాలి. ఇలా చూడండి ఎలా వచ్చిందో, ఇలా అయితే రావాలి. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ వరకు అయితే ఎలా ఉందో అంతవరకు అయితే కట్ చేసుకోండి. చూడండి ఎలా ఉందో. ఇలా ఇక్కడ ఇంకొకటి ఎక్స్ట్రా అయితే కుట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఇందులో కాజాలు వేసుకుంటాం కదా, ఫస్ట్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా 2, 3, 4, ఇవి 4, పైన ఒకటి వస్తుంది కదా, ఇది 5 అన్నమాట. ఇప్పుడు దీన్ని కరెక్ట్ గా ఉక్స్ కూడా వేసుకోవడానికి ఇలానే, ఇప్పుడు ఇది కిందికి ఉండాలి, ఇది పైకి ఉండాలి. ఇలా దీన్ని కూడా ఇలా పెట్టేసుకొని ఇలా ఒక కుట్టేసుకోండి. దేన్ని కూడా లాగొద్దు. ఇలా ఒక పైనుంచి ఇటు పైన కుట్టుపడద్దండి, ఇలా కుట్టుపడాలి. ఇటు చూడండి ఇలా. ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్, అంటే మనం ఉక్సు పట్టి ఎంత ఉంటుందో మనకు ఐడియా ఉంటుంది కదా. కొందరేమో పెద్ద కావాలంటారు, కొందరేమో చిన్న కావాలంటారు కదా. ఇలా 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 అయితే ఒక కుట్ట అయితే వేసుకోండి. ఇప్పుడు
ఇది అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది కరెక్ట్గా కొలత చూసుకున్నట్టయితే రెండు కూడా యాజ్ దీస్ ఉంటాయండి, ఇలా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనం గల్ల కోసం అయితే కట్ చేసుకున్నాం కదా, ఈ చిన్న చిన్న క్లాత్స్ ఇవి ఒక జాయింట్ చేయండి. అన్నీ కూడా ఇలా జాయింట్ చేసేసుకుంటూ వెళ్ళండి. ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా ఇలా జాయింట్ చేసుకున్నాం కదా, ఇది మన గల్లపట్టి. ఇదంతా కూడా క్లాత్ అవసరం లేదు. ఇప్పుడు ఇది మన గల్లపట్టి. మనకి ఫ్రంట్స్ అయితే రెడీ అయిపోయాయి, మన బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది, మన హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇక్కడి వరకైతే మీకైతే అందరికీ అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ జాయింట్ చేయడం ప్లస్ హ్యాండ్ జాయింట్ చేయడం ప్లస్ ఫిట్టింగ్ అయితే ఎలా వేయాలో అదైతే క్లియర్ గా నేను చూపిస్తాను. ఇక్కడి వరకు మీరందరైతే స్టిచ్చింగ్ చేసి రెడీ పెట్టుకోండి. ఇంతవరకు అయితే మీకైతే ఏదైతే అర్థం కాలేదో ప్రతిదీ కూడా కంపల్సరీగా నాకు మెసేజ్ అయితే చేయండి. ఇందులో ఏది అర్థం కాకపోయినా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లియర్ గా మళ్ళీ ఒకసారి అయితే చెప్తాను. కటింగ్ చేసి పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళైతే కంపల్సరీ ఇది ఒక్కసారి ట్రై చేయండి. మన క్లాస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మీతో అంతా చూపిస్తానండి. ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా మెసేజ్ అయితే కంపల్సరీ చేయండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరికైనా కావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో అయితే చూసినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్